కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, గొడుగుల నీడల గోవిందరాజు, గుడిగున్న పడగేల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కుడి ఎడమ కాంతల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొడి సాగే పౌజుల గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు, కొల కొల నేగి వచ్చే గోవిందరాజు, కొలువై ఉన్నాడు వీడే గోవిందరాజు. గోవింద గోవింద గోవింద. ఆలయాల నగరమైనటువంటి తిరుపతి పట్టణంలో చక్కగా వేంచేసినటువంటి గోవిందరాజస్వామి వారి యొక్క వార్షిక బ్రహ్మోత్సవాలు నవాన్హిక దీక్షతో వైఖానస భగవచ్శాస్త్రాన్ని అనుసరించి జరిగేటువంటి ఈ కార్యక్రమంలో ఈ రోజున ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించబోతూ ఉన్నారు. గరుడ పట్టణాన్ని ఎగురవేస్తారు. అదిగో ఆ గరుత్మంతులు చక్కగా అమృత కలశాన్ని ధరించి దివ్య చైతన్యమూర్తి అయి ఆ వియత్తలంలో ప్రయాణం చేసి బ్రహ్మాది దేవతలందరినీ కూడా ఆహ్వానించడానికి మంత్రపూర్వకంగా ఆయనను పంపించడానికి దేవేరులతో కూడినటువంటి ఆ గోవిందరాజస్వామి మనకు దర్శనమిస్తూ ఉన్నారు. మన సనాతన ధర్మానికి హైందవ సంస్కృతికి దేవాలయములు మూలమైనటువంటివి. అలాంటి ఆ దేవాలయాలలో భారతదేశమే పుణ్యక్షేత్రానికి నిలయమైనటువంటిది. అలాంటి భారతవర్షంలో దక్షిణ భారతదేశంలో తిరుపతి పట్టణానికి ఆలయాల నగరమని, ఇలాంటి ఈ పట్టణం గోవిందరాజ పట్టణంగా కూడా కన్నడిగులు ఈనాటికి వ్యవహరిస్తారు. అలాంటి ఈ శ్రీపురము అని కూడా దీనికి ఒక పేరు, తిరుపతి అని కూడా. తిరుమల పాద ప్రాంతంలో తిరుపతి అనే గ్రామం ఉన్నదని దాని సాదృశ్యంతో తిరుమలపతిని తిరుపతి అని చెప్పడం కూడా జరుగుతుంది. శ్రీ అన్న తిరు అన్న ఒకటే, సంస్కృతం ఒకటి, రెండవది తమిళ శబ్దం. అంటే తిరుపతి అంటే పరమ పవిత్రుడైన పరమాత్మ, ఆశ్రితులకు పవిత్రతని కలిగించేవాడు అని కూడా చెప్పడం జరుగుతోంది. ఇక్కడ ఈ తిరుపతి పట్టణం అనేటువంటిది చాలా విశేషంగా ఇక్కడ ఉన్నటువంటిది. ఈ తిరుపతి పట్టణంలో అత్యంత శోభాయమానంగా అనేక మంది మహారాజులు వృద్ధి చేసినటువంటి రాజగోపురములతో చక్కగా మనకు కనిపించేటువంటి ఈ ఆలయంలో ఈనాడు ధ్వజారోహణ కార్యక్రమాన్ని ప్రధాన అర్చక స్వామి
కంకణ భట్టార్ ఈ గరుత్మంతుడికి చక్కగా అభిషేకం చేసి యజ్ఞ సవో అధ్వరో యాగ అని, సవం అంటే యజ్ఞమని, ఉత్ అంటే గొప్పది అని. ధ్వజ ఆరోహణాత్ పూర్వం గరుడ ఆరాధనం కరిష్యే. ఓం శతధారగుంభేష్మయగుం సోమోగమాస్తే జరుజద్వహన్నః విశ్వన్నాదసదేనో గరుడమావాహయామి పక్షిరాజమావాహయామి సువర్ణపక్షమావాహయామి రాజాదిమావాహయామి. గరుడాయ నమః ఇదమాసనం. గరుడాయ నమః పాద్యం సమర్పయామి, అర్ఘ్యం సమర్పయామి, ఆచమనీయం సమర్పయామి. రాజం సమర్పయామి. ఆసా అగ్రగ్రే దూతాన్ దితీతాన్ అభివాప్య ఇప్పుడు తర్వాత ఇస్తారు. ఓం సహస్రవీరుడా పురుడః సహస్రభాద్ సభోవిం విశ్వతో భృత్వా అత్యతిష్ఠదశాంగుళం పురుష ఏవేదకం సర్వం యద్ధూతం యశ్చ భవ్యం ఉదామృతశేషానః యదన్నేనాతిరోహతి ఏతావానస్య మహిమా అతో జాయాగుశ్చ పురుషః పాదోస్య విశ్వభూతాని త్రిపాదస్యామృతం దివి త్రిపాదోర్ముదయేత్ పురుషః పాదోస్యేహ భవాత్ పునః తతో విశ్వం వ్యాక్రామత్ శాసనానసనే అపి తస్మాత్ విరాట జాయత విరాజో అధిపురుషః స జాతోత్తరిచ్చత పశ్చాత్ భూమిమతో పురః యత్పురుషేణ హవిషా దేవాయజ్ఞవదన్వద వసంతోస్యాసీధాజ్యం గ్రీష్మ ఇత్మ శరద్దవిః సప్తాహస్యాసన్ పరిదయః త్రిసప్త సమిదః కృతాః దేవాయజ్ఞం తన్వానాః అప
పద్మం పురుషం పదం పర్యాప్యానందరాయాయ సర్వసోమోది మహద్భవతి సర్వస్యాద్యై సర్వసిద్ధై సర్వదేవదేనాప్నోతి సర్వం జయతే. హరి ఓం. జయ గోవింద హరే, జయ గోపాల హరే. తిరుపతి పట్టణంలో వేంచేసి ఉన్నటువంటి ఆ గోవిందరాజస్వామి వారి బ్రహ్మోత్సవాలు నారాయణాయ నాథాయ వాసుదేవాయ విష్ణవే నామ్నా గోవిందరాజాయ భూమ్నే భవతు మంగళం అని మంగళాశాసనం చేస్తారు. నారాయణుడు, నాథుడు, వాసుదేవుడు, విష్ణువు, గోవిందరాజ నామాన్ని కలిగినటువంటి మహనీయులకు మంగళమగుగాక అని దేవుని రాజుగా చెప్పడం సంస్కృతజ్ఞుల అలవాటు. రాజాధిరాజాయ అని వేదం కూడా వర్ణిస్తోంది. కాబట్టే గోవిందరాజు అని చెప్పడం కూడా, గోవింద అని అంటేనే గోవిందరాజు అని కూడా నామైక దేశే నామగ్రహణం అని వ్యాకరణ న్యాయాన్ని బట్టి కూడా చెప్పుకోవటం జరుగుతోంది. ఈనాడు అటు గోవిందరాజస్వామి సకల లోకాలకు కూడా స్వామి ఆయనే. అలాంటి స్వామికి స్వయంగా బ్రహ్మదేవుడు ఉత్సవాన్ని నిర్వహించాడు అని వెంకటాచల మహాత్మ్యం మనకు చెప్తాడు. ఆ బ్రహ్మదేవుడు నిర్ణయం చేసి వైఖానసాది మహాభక్తులతో ఈ కార్యక్రమాన్ని శుభారంభం చేశారు అని మనకు చెప్పడం జరుగుతోంది. పరమ పవిత్రమైనటువంటి పుణ్యక్షేత్రమైన తిరుపతి పట్టణంలో స్వామివారిని ఇలాగ చక్కగా అలంకరించి దేవతాహ్వానం కోసం స్వామివారి వాహన చిహ్నమైనటువంటి గరుత్మంతుని చిత్రపటాన్ని మంత్రతంత్ర గద్య పద్య స్తోత్ర సమాయుక్తంగా శుభముహూర్తంలో దీనికి కూడా ఒక ముహూర్తం ఉంటుంది. 9 రోజుల పాటు ఇది సౌరమానాన్ని అనుసరించి వైశాఖ మాసము అని అనురాధ తీర్థవారిగా నిర్ణయించి దానికి ముందుగా 9 రోజులు, ఆ 9 రోజులు ముందు ఇప్పుడు ఈనాడు ప్రారంభమవుతోంది. ఇక్కడ సౌరమానాన్ని చాంద్రమానాన్ని కూడా అనుసరించి అనేక ఉత్సవాలు జరుగుతాయి. ఈనాడు ఈ శుభముహూర్తంలో ధ్వజస్తంభ అగ్రానికి ఈ గరుత్మంతుడిని పంపించి బ్రహ్మాది లోకాలలో ఉన్నటువంటి దేవతా అధిపతులను ఈ బ్రహ్మోత్సవంలో ఆహ్వానించడమే ఈ ధ్వజారోహణ యొక్క విశేషం. అదిగో ధ్వజపటానికి చక్కగా పుష్పమాలికని అలంకరింపజేసి ఆ గరుత్మంతుడి యొక్క చిత్రపటాన్ని దాని యందు నిలిపి ఆ గరుత్మంతుడు ఆయా లోకాలలో ఉండేటువంటి సిద్ధ సాధ్య విద్యాధరాది ఆ మహానుభావులందరినీ కూడా ఆహ్వానించి ఈ బ్రహ్మోత్సవానికి రండి అని చెప్పడమే. ఆచార్య అర్చక స్వాములు ధ్వజస్తంభంలో ప్రతిష్ఠితమైన గరుడాళ్వారుడికి అభిషేకం చేశారు.
చందన తాపడం చేసి పట్టు వస్త్రాన్ని సమర్పించి స్వామివారు ధరించిన పెద్ద పుష్పమాలికను గరుడ చిత్రపట్టణ పటానికి వేసి మామిడాకులు దర్భలు కూర్చ ఇవన్నీ తాడుతో బంధించి అది పూజాది కార్యక్రమాలను నిర్వర్తించి ఆ గరుత్మంతుల వారి చిత్రపటాన్ని గద్య పద్య మంత్రాదులతో శుభలగ్నంలో ధ్వజస్తంభ అగ్రభాగానికి మంత్రపూర్వకంగా గరుడముఖంలో దేవతల్ని ఆహ్వానించడాన్ని ఇక్కడ ధ్వజారోహణము అంటారు. ఇక్కడ గరుత్మంతుడికి నివేదన జరిపిన ముద్గాన్నము దాన్ని ఏ స్త్రీలు భుజిస్తారో వారు బల ఆరోగ్యయుక్తులైన పురుష సంతానవంతులు కలిగిన వారు అవుతారు అని భక్తుల యొక్క విశ్వాసం, శాస్త్ర నిర్ణయం. ఏ దేవాలయంలో అయినా సరే సంవత్సరానికి ఒక్కసారి ఈ బ్రహ్మోత్సవం అనేది జరగాలి అని వైఖానస భగవత్ శాస్త్ర నిర్ణయం. అత్యంత వైభవంగా ధ్వజారోహణమైన తర్వాత సర్కారు తలియలు ఆరగింపై హారతి ప్రసాద వినియోగం జరుగుతోంది. ఇలాగా దేవతాహ్వానం కోసం ధ్వజారోహణ కార్యక్రమం. ఈ ధ్వజారోహణ కార్యక్రమం అవరోహణ పర్యంతం అంటే 9 రోజుల పాటు 2 పూటల హోమాది కార్యక్రమాలు యాగశాలలో జరుగుతాయి. ద్వారపాలక విమానపాలాది దేవతల కోసం పంచసూక్త పారమాత్మిక సర్వదైవత్య మంత్రాలతో ఆయా సమిధలతో ఆద్యంతో 9 రోజుల పాటు జరుగుతాయి. ఇవన్నీ కూడా ఈ తిరుపతి పట్టణమే కాదు, సర్వమానవులు కూడా చక్కగా స్వామి అనుగ్రహం పొందాలి అనేటువంటి ఒక పూర్ణమైనటువంటి సర్వ ప్రాణికోటి మీద ఉన్నటువంటి ప్రేమతో మహర్షాదులు ఆ పరమాత్మ యొక్క దివ్యానుగ్రహం మనకు కలిగేట్లుగా రూపొందించిన అపూర్వ ప్రక్రియ ఈ వార్షిక బ్రహ్మోత్సవం. బ్రహ్మశబ్దానికి గృహి వృద్ధౌ అని. ఈ బ్రహ్మోత్సవం వైశాఖ మాసం, ఇది సౌరమానాన్ని అనుసరించి, మనకు చాంద్రమానాన్ని అనుసరించి అధిక జ్యేష్టంలో ఉన్నాం. చాంద్రమానము సౌరమానం, సూర్యుని అనుసరించి చంద్రుని అనుసరించి ఏ మాసంలో సంక్రమణం లేకపోతే అది అధిక మాసమని, అది పురుషోత్తమ మాసమని కూడా విశేషంగా జపదాన యజ్ఞాదులని చేయటానికి అనువైనదిగా కూడా చెప్పారు. సరే, సౌరమానాన్ని అనుసరించి కూడా ఇక్కడ ఈ బ్రహ్మోత్సవం జరుగుతుంది. బ్రహ్మశబ్దానికి వృద్ధి అని, బృహత్వమని, ఐశ్వర్యమని, ప్రభావమని, మహత్తని కూడా అర్థాలున్నాయి. సమగ్రమైన జ్ఞాన, శక్తి, బల, ఐశ్వర్య, వీర్య, తేజస్సులనే 6 భగవద్గుణాలు కలిగిన పరిపూర్ణంగా ఉన్నటువంటి వాడే బ్రహ్మ అని ఉపనిషద్ భాష్యం. బ్రహ్మోత్సవం అనే వాక్యంలో బ్రహ్మ, ఉత్సవం ఈ రెండింటినీ సమన్వయ దృష్టితో చూస్తే బ్రహ్మచేత చేయబడిన ఉత్సవం కాబట్టి బ్రహ్మోత్సవం. బ్రహ్మకు సంబంధించిన సంతోష సమయం అని కూడా. బ్రహ్మ శబ్దం ఉత్సవ శబ్దంతో సమస్తమవుతోంది. బ్రహ్మణ ఉత్సవ అని కూడా సమాసం. బ్రహ్మశబ్దానికి సత్యం, జ్ఞానం, అనంతం బ్రహ్మ అని శృతి ప్రతిపాదిత ప్రమాణములతో నారాయణ శబ్దవాచ్యుడే బ్రహ్మ. ఆ బ్రహ్మకు జరిగే ఉత్సవమే బ్రహ్మోత్సవం. అష్టాదశ గణములతో కూడిన బ్రహ్మని ప్రప్రథమంగా బ్రహ్మస్థానం దగ్గర ఆవాహన చేయడం వల్ల బ్రహ్మ యొక్క యాజమాన్యంలో ఈ ఉత్సవం జరిపించబడుతోంది. కాబట్టి బ్రహ్మోత్సవాన్ని కూడా అనేక భావాలు చెప్పారు. అదిగో ఆ గరుడాళ్వారికి చక్కగా మంగళాశాసనం చేస్తూ కర్పూర నీరాజనాన్ని సమర్పిస్తున్నారు. ఆ గరుత్మంతుడు మహాబలవంతుడు. ఆయనకు సంబంధించిన గద్య పద్య స్తోత్రాదులు గరుడం అని ఇలాగా చక్కగా స్తుతి చేయడం అనేది, భగవంతుణ్ణి స్తుతి చేస్తే మనకు ఆనందం కలుగుతుంది. ఈ బ్రహ్మోత్సవాలలో పాల్గొన్నటువంటి వారందరికీ కూడా మనకి ఇంకొక విశేషం ఏమిటంటే, స్వయంగా ఆ వెంకటేశ్వర స్వామి వారి పేరుతో ఉన్నటువంటి శ్రీ వెంకటేశ్వర భక్తి మాధ్యమం ద్వారా ఈ బ్రహ్మోత్సవాలు 9 రోజులు కూడా ఈ నవాన్హిక బ్రహ్మోత్సవాలలో జరిగే ఆయా విశేషాలని మనం మన గృహంలోనే ఉండి వీక్షించినా
ఒక చక్కని దివ్యానుభూతి కలుగుతోంది. ఆ గరుత్మంతుడు స్వామికి నిరంతరం సేవ చేయటానికి సిద్ధంగా ఉండేటువంటి మహానుభావుడు. రెండు చేతులు జోడించి స్వామి ఎప్పుడు పిలిస్తే అప్పుడు స్వామి సేవ చేయడానికి సదా సన్నద్ధంగా ఉండేటువంటి ఆ పరమపురుషుని యొక్క దివ్యానుభూతిని మనకు కలిగించడానికి ఈ గరుత్మంతులు సదా సన్నద్ధంగా ఉంటారట. ఆనాడు ద్విజ దానవులు క్షీరసాగరాన్ని మధించి అమృతాన్ని మాకు అనేటువంటి శుభవేళలో ఆ గోవిందరాజస్వామి ఏ విధంగా సమ్మోహన స్వరూపంతో ఉన్నాడనేటువంటిది కూడా మనకు ఆయా ఉత్సవాలలో దర్శనమిస్తాడు. అలాంటి ఆ దివ్య తేజస్సుతో ఉన్నటువంటి ఆ గరుత్మంతుడు నిత్య సూర్యులలో ఒకడు. వేదరాశి అయిన గరుత్మంతుని అధిష్ఠించిన ఆ స్వామి శృతి శిరస్సులని అధిష్ఠించిన వాడుగా కూడా చెప్తాడు. వినతాదేవి దాస్యాన్ని పోగొట్టడానికి అమృతాన్ని తీసుకొచ్చిన గరుత్మంతుడు మాతృదాస్య విమోచకుడు. ఆ శ్రీహరి ఆయనకు దర్శనమిచ్చి వరాన్ని కోరుకోమంటే ధ్వజంగా తనను అనుగ్రహించమని గరుత్మంతుడు ప్రార్థిస్తే అనుగ్రహించాడు. అమృతపానం లేకుండా అజరాం కపిలాక్షం గరుత్మంతం సువర్ణ చతురప్రభం దీర్ఘబాహం బృహత్స్కందం వందే నాగాంగభూషణం శ్రీమత్కమలా యువతి కరకమల కలికపాల కమల ధూళి పటల పాటలిత భుజ పరిగ చతుష్టయస్య భుజ బల మదిత తిథి తనయ శతసహస్రస్య నిఖిల లోకతాపస్య కూర్మ వరాహ నారసింహ వామన పరశురామ రాఘవ బలభద్ర కృష్ణ కల్కి ప్రాదుర్భావ జగ పరిపాలత జగత్రయస్య దేవదేవస్య భగవతో నారాయణస్య పురుషోత్తమస్య శ్రీపద క్షేత్రాధిష్ఠితస్య శ్రీభూనీల పుండరీకవల్లి నాయక సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవాంగం త్రిభువనాకార చతుర్కల పక్షిరాజః భీషణాకృతి సువర్ణవర్ణః పక్షపాణి యుగల విక్షేప వేగవాతో జ్యోతతాండవిక మండలహార కృత మహాష్టనాగః యుక్త ప్రసన్నః దండాగ్రే ప్రతిష్టాపితః సన్నిధానం వ్యనక్తా గరుడం వ్యలదం గజవాహనం గజవాహనం ఖేతురగం వృత్తమటే పృథుక ప్రమద గ్రహ భుగ్రహ సంగ్రహ లీలపటే పంకో మర్దల వికసిత గరుడం వజ్రపక్షి రజ ప్రభూతల విష్ణు భారధరో మహా భుజగనాశక భేరితరం శర గరుడ తాళమిదం మహత్ గరుడతాళమిదం మహత్
అండమండల ఖండ విభ్రమ వీషభక్షజ వైనజం తాళకాహళతాళ భేదన బేరికానుగ ఘోషణం గండమండల చుండలేశ్వర మండలం శంఖశృంగమదంగదంగమ గరుడతాళమిదం మహదే తత్కరుణతాళమిదం మహతే నాగంగలాభరణ నాగంగలాభరణ నాగంగలో భుజగదం మయి సర్పస్య సర్పభుజ సర్పస్య సర్పమచనో సంకృతి కింకణ హుణ హుణ హుంకృతి కంకణో వినతాతనయం కనకాంగనే భుజంగకుల భుంజితం విహంగకుల సేవిత జగదమయ భద్రం మధు మధున వాహన కనకమయ పత్రం హృది పరిషిదంతి నమత గరుడంబుధా నమత గరుడం పుదా సప్త బ్రహ్మ కృతాభియోగ విభవ సాక్షాత్కృతాత్మేశ్వర శ్రీవైకానస ధర్మశాస్త్ర నిపుణ ఏ నైమిషీయాలయా ఏ తత్వ ప్రతిపాదిత కృతధియ శ్రీ విప్రనారాయణ విఖ్యాత పరిషత్సు వేద విదుషాం తేభ్యో నమస్కుర్మహే శ్రీమత్సుతావార్తి సుతాదినాద దినాద పాదార విందార్చన తత్పర శ్రీ తేజో వినతాత్మదాతో ఖగేశ్వరో శుభమాతనోతు సువర్ణవర్ణో భుజగోపవీతే నాగాంతగో విష్ణురథ సువర్ణః భాగవతాగ్రగణ్య ఖగేశ్వరో శుభమాతనోతు సుదీర్ఘనాసాపుట చారువక్త్ర ప్రసన్న నేత్రాంబుజకాంతిరమ్యః అన్యతాధారణ విక్రమాద్య ఖగేశ్వరో శుభమాతనోతు కరేంద్రాభరణాంచితాంగో మనోజ్ఞసౌవర్ణ కిరీటధారీ మహానుభావో భగవత్ ప్రసన్న ఖగేశ్వరో శుభమాతనోతు బ్రాహ్మణ సిద్ధసాధ్య గంధర్వ విద్యాధర మాననీయః సముద్ధారణ కార్యకర్త ఖగేశ్వరో శుభమాతనోతు విజ్ఞాన సంపన్నమతి ప్రసన్నో లక్ష్మీ కటాక్షాంచిత పుణ్యమూర్తి హరిప్రియో వైష్ణవ ధర్మవేది ఖగేశ్వరో శుభమాతనోతు జ్యోతిబల కృపాల సత్యవ్రత కామచరో మనోజ్ఞః స్మృతి జ్ఞాన గురు తథాం ఖగేశ్వరో శుభమాతనోతు ప్రసంగ ప్రతిదాత్మసౌర జగత్తిదానంత గుణాంబురాశి రక్ష విక్షోపిత దిక్తతాంత ఖగేశ్వరో శుభమాతనోతు ఖలు నిఖిల మునిగణ శరణ్యే నైమిసారణ్యే సకల జగత్కారణ శ్రీమన్నారాయణాజ్ఞాకృత నిత్యవాసో సకల కళ్యాణ గుణావాసో శారదాంబుద పారద సుధాకర ముక్తాహార స్ఫటిక కాంతి కమనీయ గాత్రో నేత్రో తాంబూనదాంబర పరివృతం భృగ్వద్మకశ్యపమరీచి ప్రముఖ యోగి పొంగవ సేవితో నిగమాగమ మూల దైవతో నీలచరణ సరసిజ వినత జగదుదయం కుశేషయం శృతి స్మృతి పురాణోదిత వైభవాతిశయం సన్నుత బృందారక బృంద విచక్షణ విమర్దన దండధరో శంఖచక్రధరో నారద పరాశర వ్యాస వశిష్ఠ శుక శౌనక బోధాగణాది మహర్షి సంస్తుత సచ్చరిత్రో విద్యాకళత్రో సహస్ర కిరణ ప్రకాశం కులాధీశో నిరంతర జోఘుష్యమానర్గణ విరాజమానం రమారమణ చరణ సమారాధన తత్పర సప్తతంతు విధాన కర్తారం సహస్రశాస్త్రకర్తారం పరమపురుష పదపంకజ పూజక ద్విజకుల పరిపాలకం పద్మాలయ బాలకం బోధాగణాభిర్వందిత మహిమాధికార కల్పసూత్ర ప్రవర్తారం సేవిత మహిమాధికార వైదికాగమ కర్తారం వైదిక మార్గం వేదేతర మార్గం శరదిందు బింబ రమణీయ వదనో యోగ జ్ఞానాబ్జ వదనో ధ్యాన వాహన సమారాధన ప్రతిష్టా మహోత్సవ సంప్రోక్షణ సర్మనిష్ట శిష్ట భూసుర సరోరుహ
దివాకరో దయాకరో వక్షస్థల విరాజమాన కనక యజ్ఞోపవీతో దక్ష ప్రముఖ నవ బ్రహ్మ సమేతో కళావతంసం కృష్ణ మృగవాహనో సత్వగుణ ప్రధానం సకల జగన్నిదానం మందహాసం కోమలాభ్యాసభాసో శ్రీ శ్రీ శాస్త్రసామరసపుష్పరసమానమానసో శ్రీవైఖానసో అష్టాంగమేవ సంపద అభివాదయామ్యభివాదయామి స్వస్తి సమస్త దేవగణ కిరీట ప్రభా పటల పాటల విరాజిత పాదారవిందస్య రత్నస్థగిత మకర కుండల మండిత గండయుగళస్య శ్రీవత్స పీతాంబర కేయూరహారాధి నూపురధరస్య సుదర్శన పాంచజన్య గదాకర్గ సాంగాధి దివ్యాయుధరస్య అస్య దేవదేవస్య భగవతో నారాయణస్య శ్రియపతే పురుషోత్తమస్య శ్రీపదక్షేత్రాధిష్ఠితస్య శ్రీభూనీల పుండరీకవల్లినాయకా సమేత శ్రీ గోవిందరాజస్వామినః నవాన్నిక మహోత్సవాంగము ధ్వజ ఆరోహణాఖ్యంచ కర్మణి అప్సరోగణ మరుద్గణ మాతృగణ కుమారగణ నక్షత్రగణ పరివేష్టితము గరుడము హిరణ్యరత్న బీజౌషధి త్రిమేకలోద్భాసిత అదాలంకార లగ్న హోరాత్రేత్కాన నవాంశద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకా నిరంతరమనుకూల శుభాశోభనా సర్వే గ్రహ సునక్షత్ర స్థాన ఫలదా వరదా సుప్రసన్న సుముహూర్త భవంతు ఏతత్ శ్రీమద్వైఘానస భగవచ్శాస్త్రోక్త క్రియమాణ ధ్వజ ఆరోహణాఖ్యంచ కర్మణి స్వామినః లగ్నహోరాత్రేత్కానవాంశద్వాదశాంశ త్రింశాంశ త్రింశదంశకాః నిరంతరమనుకూల శుభాశోభన సర్వే గ్రహాः సునక్షత్రాः ఏకాదశస్థాన ఫలదా వరదా సుప్రసన్న సుముహూర్త భవంతు. ఓం ధ్రువంతే రాజా వరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువంతగింద్రచాగ్నిత్యరాష్ట్రం ధారగత స్వామినః స్వశ్రీమంత్రార్థ సత్యా సఫలా సంతితి భవంతో మహాంతో నిగృణంతు. ధ్వజ ఆరోహణ కాలే ఆదిత్యాది నవానాం గ్రహాణాం ఆనుకూల్యతా సిద్ధిరస్తు. సుపర్ణోసి గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమాత్మా సామతే ధనో వామదేవ్యం బృహత్రదంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగుత్యంగాని ధిష్ణియాస్య భాగయోగం క్షిణామ సుపర్ణోది గరుత్మాన్ దివం గచ్చ సువప్పతః అవిష్మతిరిమా ఆపో హవిష్మాన్ దేవో అద్భరో హవిష్మాగం హవిష్మాగం మత్తదూర్యః అగ్నేర్వోపన్నగ్రహస్య సదసి దాదయామి సుమ్నాగదుమ్నిని సుమ్నే మాధత్తేంద్రాగ్నయోర్భాగదేయీ సవిత్రావరణయోర్భాగదేయీ సవిత్తేన దేవానాం భాగదేయీ సయజ్ఞే జాగృతా. ధ్వజం ప్రతిష్టాపయామ్యో నమః. రాజ్యం సుపర్ణోది గరుత్మాన్ త్రివృత్తే శిరోగాయత్రం చక్షుస్తోమాత్మా సామతే ధనుర్వామదేవ్యం బృహస్పదంతరే పక్షో యజ్ఞాయజ్ఞయం పుచ్చం ఛందాగుత్యంగాని ధిష్ణియాస్య భాగయోగం క్షిణామ సుపర్ణోది గరుత్మాన్ దివం గచ్చ సువప్పతః. वर्तगे बाजमुपप्रभामहे कामो सत्यभुवनजगत्पतिः बृहस्पतिं कर्मगणं वर्तगे सत्यगारिजातो भवन्तु नः ते देवानो अद्यान् वर्तगे ऐक्मानो मधुरग्नित् वर्तगे देवावन् प्रभवत् वर्तगे भक्तिनो रुद्रपात्मं मदः
स्वस्ति रुद्रावरुणा स्वस्ति मध्ये रेवते स्वस्ति नगिन्द्रस्वस्तिनो अभिषेचते स्वस्तिरन्धामनुकरे मधुर्जातं धर्मधादिवा पुनस्तदताक्षताजारतादङ्गमे महि सत्यगनन्तार्कमरिष्टनेर्महद्भूतं असुरक्षमिन्द्रजगं तमस्व बृहद्यदोलामविदारुहेम अम्भोमुतमाङ्गिरसङ्कजो तत्सत्य अतः परं प्रवक्ष्यामि आचार्यस्य महात्मनः यः पठेत् तृणयान् नित्यं भक्तिश्रद्धा समन्वितः देवराजदिगापात्रं देवस्यादिगुणार्णवो श्रीलक्ष्मी वल्लभारम्भां विघ्नो मुनिमध्यमाम् विघ्नदं साक्षात् गात्रमूर्तिमसिं परो नारायण पिता यच्च यच्च माता हरिप्रिया अखण्डमण्डलाकारं व्याप्तं येन चराचरं पूर्णं छात्रकल्लोलदङ्कुलो श्रावणे शुक्लपूर्णिमा सोमवासरे नारायणस्य यश्चात्मा विखलागिति वर्तते मनोजातं वित्तपूजा समासीनं पूर्वपुण्ड्रविराजितौ भरणकुण्डलाङ्कदभूषितौ भवेताभ्यां त्रिदण्डेन विराजितौ मङ्गलगदाभ्यां वै ब्रह्मर्षिगणदेवितौ पद्ममालाभिस्तपदातु सुशोभितौ तेनं प्रगतकं विमलं शान्तमानसौ आत्मकमन्त्रज्ञौ विखनामणिमात्रके चतुर्बाहुं रमानन्दनाक्षो हरिमानसोद्भवहं मृग्वाजपुण्यर्चितौ दण्डकमण्डलाद्वैतङ्गर्भक्तजक्राङ्कणो करुणाजनं विकनसौ योगप्रभावल्लभो एतामादीदादिवैखानसाक्षेत्रेण विशारण्यभूमिः देवके पुण्यरातिः पादस्पन्दभक्तं प्रपद्ये नमोनिवर्गाय परिभूताय वाङ्मणे योगप्रभासमेताय श्रीमद्विकनसे नमः वल्लभसङ्कल्पवल्लभाय महात्मने श्रीमद्विकनसे भूजान् नित्यश्रीर्नित्यमङ्गलो गुणेमादिपूर्णायामुत्तरर्क्षेन्दुवासरे गोविन्दराजो भगवान् प्रादुरादेर्महामुनिः బా మేళం వాయించండి బా broadcast.
గరుత్మంతుడిని వియత్తలంలో ఉన్నటువంటి సిద్ధసాధ్య విద్యాధర గణాదులందరినీ కూడా ఆహ్వానించడానికి మంత్రపూర్వకంగా పంపించారు. ధ్వజారోహణ పూర్వస్య కార్యస్తవ మహోత్సవ సచ త్వయా మహాభూమన్ అంగీకార్య సహ అని రాహపురాణంలో మనకు స్వయంగా ఈ బ్రహ్మోత్సవానికి సకల దేవతలను అష్టదిక్పాలకులను ఆహ్వానిస్తూ ధ్వజారోహణం జరిపించగా స్వామివారు తన దేవేరుడైనటువంటి శ్రీదేవితో భూదేవులతో ఆభరణాలని ధరించి బంగారు తిరుచి మీద దేదీప్యమానంగా తిరువీధుల వెంట ప్రదక్షిణంగా వచ్చి ధ్వజారోహణని తిలకిస్తూ ఉండటం కూడా మనం వీక్షించాం. ఇలాగ సకల దేవతా గణాన్ని ఆహ్వానిస్తూ గరుడ కేతనాన్ని ఎగురవేస్తారు. దేవతలు స్వామివారి బ్రహ్మోత్సవాలని వీక్షించడానికి దిగి వస్తారట. అలాగా ఉత్సవం కురిమే పుణ్యం బ్రహ్మన్ లోకపితామహ ధ్వజారోహణమారభ్య రథాంతంచ సవాహనం అని వెంకటాచల మాహాత్మ్యం మనకి బోధిస్తోంది. అలాగా స్వామివారు ముచ్చటబడి బ్రహ్మోత్సవాలు తానే జరిపించుకున్నట్లుగా కూడా మనకు పురాణాదులు చెబుతాయి. ఆగమ శాస్త్రాలు ఆ ఆరాధ్యుడైన ఆది నారాయణుడు, ఆ శ్రీమన్నారాయణుడు, ఆ గోవిందుడు ఆయనని చక్కగా సేవించే విధానాన్ని బోధిస్తాయి. అదిగో చక్కగా మంగళవాద్య పురస్సరంగా ఆ భక్తాదులంతా అపరిమితమైన ఆనందాన్ని పొందుతూ, గో అంటే మోక్షమని, స్వర్గమని, వింద అంటే ఇచ్చేవాడు, మోక్షాన్ని ఇచ్చేవాడు గోవింద అనే నామానికి స్వర్గము, ఆవు, భూమి, వాక్కు, కిరణం, వింద అంటే పొందేవాడు అని జోడిస్తే అనేక అర్థాలు మనకు కనిపిస్తాయి. అదిగో ఆ మంటపంలో ఏనాడో మహారాజులు, మట్టెవారు, యాదవరాయలు, నరసింహ ఇలాగా అనేక మంది స్వామివారి యొక్క ఆలయాన్ని విస్తారంగా అద్భుతమైన గోపురాదులతో, శిల్పాదులతో తిరుపతి పట్టణంలో శ్రీవారి దర్శనమైన తర్వాత గోవిందరాజస్వామి వారిని దర్శించి కానీ యాత్రికులు, భక్తులు వెళ్ళరు. గో అంటే వాక్కులు, వింద అంటే తెలుసుకునేవారు, వేదరూపమైన వాక్కులతో తెలుసుకోబడేవారు అని కూడా. వేదైశ్చ సర్వై అహమేవ వేద్య అని శ్రీకృష్ణస్వామి కూడా గీతాచార్యుడుగా చెప్పాడు. అదిగో ఆ చక్కగా జీయర్ స్వాముల వారు స్వామివారి దివ్య సాన్నిధ్యంలో తమ శిష్య పరివారంతో కూర్చొని వారు కూడా గోష్ఠి జరుపుతారు. అద్భుతంగా స్వామి అనేక విధాలుగా ఈ తిరుమాల వీధులలో వాహనాదులలో సంచరిస్తారు. ఆ విమాన శిఖరాన్ని కూడా మనం దర్శిస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతోంది అని. చక్కగా మన సంప్రదాయంలో స్త్రీలు, పురుషులు ఎలాగ ఉండాలి, తిరునామాన్ని తీర్చిదిద్దుకొని పుష్పమాలికలని ధరించి స్వామి సేవ కోసం వైఖానస స్త్రీలు కూడా ఈ ఉత్సవాలలో పాల్గొంటారు అని, అంతేకాకుండా ఆ వైష్ణవ సంప్రదాయంలో ఉన్నటువంటి విశేషమైన సంప్రదాయ స్వరూపాన్ని ఆవిష్కరిస్తారని కూడా మనకు పురాణాదులలో కూడా వస్తుంది. గాహ విందతి ఇది గోవింద. గాం అంటే భూమిని, విందతి అంటే పొందినవాడు. వరాహావతారంలో ఈ భూమిని ఉద్ధరించినవాడు, యథాస్థానంలో నిలబెట్టినవాడు. గోవింద అంటే ప్రపంచాన్ని గెలుచుకున్నవాడు. గో అంటే కిరణం, వింద అంటే తెలుసుకున్నవాడు. తానే స్వయంగా పరంజ్యోతి అవడం చేత తనను తాను సంపూర్ణంగా తెలుసుకున్నవాడు. గోవులను రక్షించి పోషించేవాడు అని కూడా అర్థం. ఇలాగా అంతేకాదు స్వామివారికి గోవర్ధన పర్వతాన్ని 7 రోజుల పాటు తికిటికన వేలి మీద ఎత్తిబట్టాడే. బృందావన వాసులు లక్షలాది గోకుల గోవర్ధన పర్వతం కింద నిలిచి రక్షణ పొందాడు, గోగణాన్ని కాపాడాడు. కాబట్టి గోలోక బృందావనం నుంచి వచ్చిన సులభి అనేటువంటి కామధేనువును శ్రీకృష్ణుడికి గోవింద పట్టాభిషేకం చేసిందని కూడా శ్రీమద్భాగవతం మనకు చెప్తాను. గోవిందం ఆదిపురుషం తమహం భజామి
అని కూడా మనకు అనేక అర్థాలని అనుసంధానం చేసుకోవటం జరుగుతోంది. అటు గోవిందరాజస్వామి మీద అన్నమాచార్యుల వారు శ్రీనివాసుడికి గోవిందరాజస్వామికి అభేదంగా తిరమై శ్రీ వెంకటాద్రి తిరుపతిలోను గొరబాజ నీవ్రతుకు గోవిందరాజా అని అనేక రకాలుగా ఆ స్వామిని కీర్తించడం జరుగుతోంది. ఇలాగా ఈ ఆలయం 1130లో భగవద్ రామానుజాచార్య స్వామి ఇక్కడ చేశాడు అని, చోళ కాలం నాటిది అని కూడా అనేక విశేషాలు చారిత్రకంగా కూడా మనకి చెప్తూ ఉన్నారు.